వావ్ వావ్ వావ్. గ్లాస్ బిస్ దగ్గరికి వస్తాను. లైన్ అయితే చూడండి ఎంత పెద్దది. నేనైతే 3:30కి అయితే బయలుదేరాను. 6:30 అయింది ఇప్పుడు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చూడబోయే వీడియో వచ్చేసరికి కైలాసగిరిలో మనం మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా. అయితే కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఈరోజు చూస్తాం. మన తమిళలో చూసారు కదా. గ్లాస్ బ్రిడ్జ్ అయితే చాలా రోజుల నుంచి ఓపెన్ చేయడానికి అయింది. లాస్ట్ మంత్ మనకి 1వ తేదీన లాంచ్ అయితే అయింది. అయితే కనుక మనకి ఎప్పుడు ఖాళీ లేదు, ఎప్పుడు ఫుల్ క్రౌడ్తో ఉంది. మినిమం వెయిటింగ్ అయితే 3 అవర్స్ అయితే ఉంటుంది. మినిమం మీరు టైం చూసుకొని వీకెండ్స్లో అయితే కనుక 3 అవర్స్ టైం పడుతుంది. నార్మల్ డేస్లో అయితే కనుక 1.5 అవర్ అండ్ హాఫ్ అన్ అవర్లో మీకు అయితే క్లోజ్ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లైన్ మన ఇక్కడ స్టెప్స్ నుంచి మనం పైకి అయితే వెళ్ళిపోతున్నాం. రైట్, 4 బై వాక్ వెళ్తే కనుక మీకు టికెట్ ఇస్తారు. 10 రూపీస్ అయితే టికెట్ ఇస్తారు అడల్ట్. స్టెప్స్ ద్వారా మనం వెళ్ళిపోతాం. రోప్ వే వచ్చేసరికి చూసారా అలా వస్తున్నాయి. ఇక్కడ రోప్ వే కోసం వెయిటింగ్ అనమాట. చాలామంది అయితే రోప్ వే ఎక్కుతున్నారు. మనం ఈ రోప్ వే వీడియో చూడాలనుకుంటే ఆల్రెడీ మనం కైలాసగిరి వీడియోస్లో మనం చూడవచ్చు. రోప్ వే అయితే ఉంది. ఇప్పుడైతే మనం మెట్ల ద్వారా కైలాసగిరి అయితే వెళ్ళిపోతున్నాం. మామూలుగా లేదండి, వీటిలో సరదా తెచ్చేస్తుంది. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే బాగుందండి, చాలా బాగుంది. పైకి అయితే వెళ్ళిపోదాం. మామూలుగా లేదండి, ఇంక ఇప్పుడు ఎంత ఎక్కానో అంత దూరం అయితే ఉంది. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. పైకి అయితే మెల్లగా వస్తాం. మామూలుగా లేదండి, సరదా తెచ్చేసాను. ఎలా అంటారా, కైలాసగిరి స్టెప్స్ ఎక్కడం చాలా రోజులు అయింది. స్టెప్స్ చేయడం, వాక్ చేయడం అనేది ఈరోజు అయితే ఎక్సర్సైజ్లా ఉంటుంది కదా, అందుకే నేను చేశాను. అయితే రోడ్డు మీదకి అయితే వచ్చేసాం. రోడ్డు మీద నుంచి డైరెక్ట్ మళ్ళీ మనం గ్లాస్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోతాం. మనం ఈ టర్నింగ్లోకి అయితే వస్తాం. ఇక్కడ మనకి 2 వేస్ ఉన్నాయి. ఒకటి మనకి నేమ్స్ కనిపిస్తాయి కదా, ఆ బ్యాక్ సైడ్ వే అనమాట. ఇది వచ్చి మెయిన్ వే. ఖాళీ లేదు చూసారా, చాలా ఎక్కువ కార్లు అయితే ఉన్నాయి, చాలా ఎక్కువ జనాలు అయితే ఉన్నారు. క్రౌడ్ అయితే కనుక ఐ థింక్ నాకు తెలిసి బస్సులు కూడా ఖాళీ లేవు అనుకుంటా. చూద్దాం, వెళ్దాం. పైన క్రౌడ్ ఎలా ఉందో, ఒకసారి క్రౌడ్ ఎలా ఉందో చూద్దాం. గ్లాస్ బ్రిడ్జ్ అయితే నాకు తెలిసి ఖాళీ ఉండట్లేదు. ఇప్పుడు చాలామంది అయితే జనాలు ఉన్నారు. ఇక్కడ వెహికల్స్ కోసం వెయిటింగ్, వెహికల్ కోసం వెయిటింగ్ అనమాట. మనమైతే పైకి వచ్చేసాం. పైనుంచి అండ్ గ్లాస్ బ్రిడ్జ్ చూపిస్తాం కదండి. గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వస్తాం. లైన్ అయితే చూడండి ఎంత పెద్దది ఉందో. గ్లాస్ బ్రిడ్జ్ లైన్ వచ్చి చాలా పెద్దది ఉందండి, చాలా పెద్దది ఉంది. లైన్ చూడండి, ఇదంతా లైనే. ఓ మై గాడ్, లైన్ ఇంకా చివరి వరకు ఉంది. ఖాళీ లేదు అసలు, ఇంతవరకు ఉంది వెహికల్ లైన్. అండ్ లైన్ చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో. ఇది గ్లాస్ బ్రిడ్జ్ కోసం లైన్ ఇదంతా కనిపిస్తుంది కదా మీకు పైకి. మనమైతే వెయిట్ చేద్దాం, ఎంత టైం పడుతుందో చూద్దాం. నేనైతే 3:30కి అయితే స్టార్ట్ అయ్యానండి లైన్. 1 అవర్ అయితే అయింది, 4:30 అయితే అయింది టైము. ఇంకా మనం అయితే లైన్లో ఉన్నాం చూడండి.
అది తెలిసి ఇంకొక 1 అవర్ అయితే టైం పడుతుంది లోనికి వెళ్ళడానికి. మనమైతే ఇప్పుడు టికెట్ తీసుకోవడానికి అయితే వచ్చాం. 1 టికెట్ ఇస్తారు. స్కానరేనా 2 ఇది జిఎస్టీ. ఎంత టైం పడుతుందండి? 2 అవర్సా? బాబోయ్, నెట్వర్క్ కూడా అవ్వలేదండి. నెట్వర్క్ ఇష్యూ ఉంది. 250 రూపీస్ నేనైతే గూగుల్ పే చేయడానికి వచ్చాను. అది నెట్వర్క్ ఇష్యూ, ఇంకా టికెట్ కూడా కట్ అవ్వట్లేదు. ఇంటర్నెట్ చూడండి, ఇంటర్నెట్ ఇష్యూ అని ఉంది. ఇంటర్నెట్ ఇష్యూ అని వస్తుంది. ఇక్కడ గూగుల్ పే, ఫోన్పే లాంటివి కాకుండా మీరు క్యాష్ అయితే బెటర్ అని నా ఉద్దేశం. మీరు వచ్చేటప్పుడు క్యాష్ తీసుకుంటారండి. సండే సాటర్డే అస్సలు మీరు అవాయిడ్ చేయండి. అసలు సండే సాటర్డే మీరు ప్లాన్ కూడా చేయొద్దు. చాలా ఇబ్బందిగా అయితే ఉంది. సండే సాటర్డే అసలు క్రౌడ్ అసలు ఖాళీ లేదు. చూడండి, అసలు ఖాళీ లేదు. అలా ఉంటుంది మరి. సండే సాటర్డే ప్లాన్ చేయకండి అసలు. గూగుల్ పే అయిపోయింది. టికెట్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాను. మేడం అయిపోయింది, చెక్ చేసుకో. థ్యాంక్ యూ. మీరు వైఫై పెట్టేసుకోవడం బెటర్ మేడం, చాలా ఇబ్బంది అవుతుంది మాకు. మీకు స్టార్టింగ్ ఎంట్రన్స్ ఎలా ఉంటుంది, మీకు అక్కడ కాళ్ళకి పడవకుండా, గ్లాస్ పడవకుండా కాళ్ళకైతే మీకు కవర్స్ అయితే ఇస్తున్నారు. ఫైనల్గా అయితే దగ్గరలోకి వచ్చామండి. ఇక్కడ టైం అయితే ఇప్పుడు 5:30 అవుతుంది. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. బాగా లేట్ అయింది. జనాలు అయితే ఖాళీ లేరండి. సండే కావడం వల్ల మినిమం అయితే 2.5 అవర్స్ అయితే టైం పడుతుంది. దగ్గరలో బ్రిడ్జ్ దగ్గరలో ఉంది. బ్యాక్ సైడ్ లైటింగ్స్ అయితే ఉంది కదా, లైటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు లైట్స్ అయితే ఆన్ చేశారు. ఇంకొక అరగంటలో అయితే వెళ్ళిపోతున్నాం. అంటే 30 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి. 30 మినిట్స్ తర్వాత నా లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ చెప్పులు అవి ఇప్పేసి మన ఇక్కడ వేరే వీళ్ళు క్లాత్స్ ఇస్తున్నారు. ఎంట్రన్స్లోకి వచ్చాం. ఇక్కడ మనకి ఇక్కడ టికెట్ అయితే కౌంటర్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం వెయిట్ చేసి మినిమం 25 నెంబర్స్ అయితే పంపిస్తున్నారు. 40 కానీ, బట్ 40 నెంబర్స్ అయితే పంపించడం లేదు. ఈ ఎంట్రన్స్ పాపం చాలామంది వెయిట్ చేస్తున్నారు. టైం వచ్చేసరికి 6:15 ఉంది. 8:30తో టికెట్ కౌంటర్ అయితే క్లోజ్ అవుతుంది. మనమైతే పైకి అయితే వెళ్ళిపోదాం. నేను ఒక్కడనే. నేను ఒక్కడిని. ఉన్నాయి. చెప్పులు ఇక్కడ పెట్టేసాను, బ్యాగ్ కూడా ఇక్కడ పెట్టేస్తున్నాను. లోన్కి అయితే వెళ్ళిపోతున్నాను. నాకు సాక్స్లు ఉన్నాయి. సాక్స్ లేకపోతే కనుక వాళ్ళు వేరే ఇస్తున్నారు. క్లాత్స్ అయితే ఇస్తున్నారు. ఫస్ట్ టైం అయితే గ్లాస్ బిట్ చెప్పుకున్నాం. సైడ్కా ఓకే. స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది. చాలా మంది ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. ఇప్పుడైతే నేనైతే 3:30కి అయితే బయలుదేరాను. 6:30 అయింది. ఇప్పుడు 6:30 కానీ ఇంకా వెయిటింగ్ చాలా మంది లైన్ అయితే ఉంది. గేట్ దగ్గర లైన్ చూపిస్తాను చూడండి. అది గేట్ దగ్గర లైన్ చూసారా? గేట్ దగ్గర లైన్ చూడండి. ఇక్కడ మంది అయితే ఉన్నారు. అప్పుడు ఇంకా వాళ్ళు రావడానికి అయితే నాకు తెలిసి నైట్ ఐ థింక్ 9 to 10 అయితే అయిపోవచ్చు. అంటే ఎర్లీగా 10 మినిట్స్ కదా. గ్లాస్ బ్రిడ్జ్ అయితే హైలైట్ ఉందండి. కలర్ఫుల్గా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మీకు కనిపిస్తుంది చూడండి. గ్లాస్ బ్రిడ్జ్ చాలా మంది అయితే ఉన్నారు. ఒక 30 నెంబర్స్ని అయితే ముందుగా పంపించారనమాట. బట్ సీ వ్యూ అనేది కనిపించడం లేదు మనకి. సీ వ్యూ అనేది మిస్ అయ్యాం. నైట్ టైం అదే బ్యాడ్ లక్. సీ వ్యూ అయితే మిస్ అవుతున్నాం. ఇంక స్టార్టింగ్ చూడండి, కింద లైటింగ్స్ చాలా బాగుంది. రన్ చేస్తారా? నేను రన్ చేస్తాను. చాలా బాగుందండి. అబ్బాబ్బాబ్బా, ఏం ఫీల్ అండి బాబు. హైలైట్ అండి.
చాలా బాగుంది. భయం వేస్తుంది నిజంగానే, బట్ కిందకి చూడకుండా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. చాలా బాగుందండి. బాబా మీకు కిందకి కానీ చూసారంటే చాలా భయంగా ఉంటుంది. భయపడకండి, చాలా బాగుంది. బాబా సెంటర్లో ఉందండి. ఇక్కడ మీకు భయం వేస్తుంది నిజంగానే. ఇక్కడ చూడండి, ఇలా ఊగుతుంది, యాక్షన్ అయితే వస్తుంది, కనిపిస్తుంది యాక్షన్ బాగుందండి. ఇక్కడ సీ వ్యూ అయితే హైలైట్ అండి, సూపర్ అండి. సీ వ్యూ అయితే హైలైట్, సూపర్గా వస్తుంది. చాలా బాగుందండి. బ్రిడ్జ్ వచ్చేసరికి ఫీల్ మాత్రం హైలైట్ అండి. మనం కార్నర్లో ఉన్నాం, కార్నర్ నుంచి చూసారా, అబ్బాబ్బాబ్బా ఏం ఊగుతుందండి. ఆహాహా గాల్లో తేలుతున్నట్టు ఉంది. సూపర్ అండి, సూపర్గా ఉంది. చూడండి కింద బ్యాక్ సైడ్ అయితే హైలైట్గా ఉందండి. కిందకి మాత్రం చూసారా, చాలా భయం వేస్తుంది. కిందకి అసలు చూడొద్దు మీరు వచ్చేటప్పుడు. చాలా బాగుంది. ఈ కింద చూడండి, కింద చూపిస్తాను. కింద అసలు నిలబడినట్టుంది అసలు. నడరు భయం, ఇప్పుడే మనకే భయం వేస్తుంది తుడిస్తే. అసలు గ్లాస్ చూసారా, అసలు హైలైట్. గ్లాస్ ఫీట్ వచ్చేసరికి ఇంచుమించు ఐ థింక్ ఇది గ్లాస్ ఫీట్ చూడండి. గ్లాస్ ఫీట్స్ ఇక్కడ నుంచి 3 feet అయితే ఉంది గ్లాస్ ఫీట్. ఇక్కడ లాంగ్ వచ్చేసరికి ఒక 8 feet అయితే ఉంది చూడండి. ఎక్కువ 8 feet అయితే ఉంటుంది. ఇక్కడ 8 feet అయితే ఉంటుంది. ఒక సింగిల్ గ్లాస్ ఒక 8 feet లెంత్ అయితే ఉంటుంది. కిందకైతే చూడకూడదు మనం. బాగుందండి, చాలా బాగుంది. చిన్నపిల్లలు కూడా వస్తున్నారు. భయపడుతున్నారు. ఫీల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీకు సిటీ వ్యూ పాయింట్స్ అయితే బాగా వస్తుంది. సిటీ బ్యాగ్ పైనుంచి మీకు పైన ఇలా మీకు చూడండి, ఇక్కడ నుంచి స్ట్రీట్ లైట్స్ అయితే హైలైట్గా వస్తున్నాయి. ఇక్కడ మనకి బీచ్ నుంచి స్ట్రీట్ లైట్స్ చూడండి బాగా కనిపిస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి. కింద మనకి మన కైలాసగిరి పైకి వచ్చేటప్పుడు హీల్కి వచ్చే లైటింగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. తెన్నేటి పార్క్ కింద తెన్నేటి పార్క్ లైటింగ్స్ కానీ, ఇంకా ఫ్లాగ్ చూడండి. అయితే గ్లాస్ బ్రిడ్జ్ అయితే రీచ్ అయ్యాం. నిజంగా నమ్మలేకపోతున్నాను. గ్లాస్ బ్రిడ్జ్ 3 hours తర్వాత అసలు అద్భుతం అని చెప్పాలి. 3 hours తర్వాత మన గ్లాస్ బ్రిడ్జ్ ఈ ఫీల్ అయితే మీకు అసలైన ఫీల్ కావాలంటే కిందనైతే మీరు అసలైన ఈ కిందకి చూసినట్టయితే కనుక ఈ ఫీల్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. కిందన మీరు కిందకి చూసినట్టయితే కనుక మీరు ఎప్పుడు కిందకి చూసారా చచ్చారా, చాలా బాగుంటుందండి. కిందకి చూపిస్తాను మళ్ళీ మీకు. కీపర్ అనమాట. అన్నా ఎప్పుడు విజువల్స్ బాగా కనిపిస్తుంది? ఎప్పుడు విజువల్స్ ఎప్పుడు బాగా, డే టైంలోనా నైట్ టైంలోనా? మార్నింగ్ టైంలో బాగా కనిపిస్తుంది. నైట్ టైమేనా? మార్నింగ్ టైంలో భయంగా ఉంటుంది. మీకు సీవ్యూగా మంచిగా సీవ్యూ అంటే 10కి 9:30 మార్నింగ్ ఓపెనింగ్ 9:30. 9:30కి బాగా కనిపిస్తుందా? బీచ్ కనిపిస్తుంది. మనోడు ఇక్కడ వర్క్ చేస్తాడు అనమాట. మార్నింగ్ 9:30కి అయితే ఇక్కడ బాగా కనిపిస్తుంది అని చెప్తున్నాడు. అంతే కదా? ఓకే, మార్నింగ్ 9:30కి అయితే మనకి ఓపెనింగ్ అయితే ఉంటుంది. గ్లాస్ బ్రిడ్జ్ అయితే చూడొచ్చు. మార్నింగ్ 9:30కి చాలా బాగుంటుంది అని చెప్తున్నాడు. మరి ఈ నైట్ అయితే ఓన్లీ లైట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. మనకి లైట్స్ తప్ప ఇంకేం కనిపించడం లేదు.
డే టైంలో అయితే బెస్ట్ వ్యూ అని చెప్పొచ్చు. కరెక్ట్గా 5 మినిట్స్ ఇస్తున్నాడు, అంతవరకు ఒక 5 మినిట్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఒక 5 మినిట్స్ వెయిటింగ్ ఇస్తున్నారు. అంటే క్రౌడ్ సండే సాటర్డే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. మీరు వచ్చినప్పుడు ఎప్పుడైనా సండే టైంలో రావద్దు. మండే టు ఫ్రైడే అయితే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ మీకు ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయొచ్చు దీని మీద. ఇక్కడ ఈ టైంలో అయితే మీరు చాలా తక్కువ టైంలో స్పెండ్ చేస్తారు అనమాట. అంటే 5 to 10 మినిట్స్ కూడా ఇవ్వడం లేదు. ఒక 5 మినిట్స్ మెయిన్ గ్లాస్ బ్రిడ్జ్ మీదకి వచ్చేసరికి ఒక 5 మినిట్స్కి వస్తుంది. చూడండి, ఎక్స్ట్రాడినరీ ఉంది. టైం అయితే అయిపోయింది, మనం ఒక 5 మినిట్స్ అయితే అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. జస్ట్ చాలా బాగుంది. అలాగే ఎక్స్ప్లోర్ అయిన కూడా చాలా బాగుందండి గ్లాస్ బ్రిడ్జ్ అయితే. ఇక్కడైతే మూమెంట్ వస్తుంది, ఇక్కడ మనకి ఊగుతుంది ఇలా పైకి కిందకి. పైన అయితే చూసేసాం, బయటకు వచ్చేసాం. బయట చూడండి క్రౌడ్ ఇంకా ఎంతమంది ఉన్నారు. అందరూ మెల్లమెల్లగా వెళ్తున్నారు స్లోగా. బాగుందండి. మీరు కూడా ఈ ఫీల్ అయితే చూడవచ్చు. ఇదివరకు ఎవరైనా చూస్తుంటే కనుక గ్లాస్ బ్రిడ్జ్ కామెంట్ చేయండి. ఆ గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. మీరైతే మిస్ అవ్వద్దు వైజాగ్ వచ్చేటప్పుడు కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జ్. మాకైతే సండేలో 3 అవర్స్ అయితే టైం పట్టింది నాకైతే. ఇక్కడ మీకు క్యాంటీన్ కూడా అవైలబుల్గా ఉంది. క్యాంటీన్ అయితే ఉంది, క్యాంటీన్ ఫుడ్ కావాలంటే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ రేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇంకా టికెట్స్ అయితే ఇస్తున్నారు. టికెట్ ఐ థింక్ 8:30 వరకు క్లోజ్ అనమాట. 8:30తో క్లోజ్. బాగుందండి గ్లాస్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ అయితే హైలైట్గా ఉంది. మీరు ఎప్పుడైనా వచ్చినట్టయితే కనుక ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. కంపల్సరీగా సేవ్ చేసుకోండి ఈ వీడియో మీరు వెళ్ళేటప్పుడు. చూడండి ఇంకా లైన్ నైట్ అయిపోయింది. లైన్ వచ్చేసరికి ఇది గ్లాస్ బ్రిడ్జ్ అక్కడ కనిపిస్తుంది కదా. కైలాసగిరికి నేను ఎప్పుడు వచ్చినా నాకు మాత్రం చాలా బాగా జరుగుద్దండి. కైలాసగిరి అంటే ఈశ్వరుడు నాకు ప్రతి వీడియో రీచ్ అయితే వస్తుందండి కైలాసగిరి నుంచి. మన వైజాగ్లో ఎక్కువ పాపులేషన్ సందర్శించేది ఇక్కడే. ఇక్కడ చూపిస్తాను బ్యాక్ సైడ్ షాప్లో. నైట్ టైం కైలాసగిరి ఇలా ఉంటుంది అనమాట. నైట్ టైం అయితే కైలాస హిల్స్ చాలా వరకు లైటింగ్స్ మ్యాక్సిమం ఈవినింగ్ టైంలో మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వాటర్ అండ్ లైటింగ్స్ అవి బాగుంటాయి. మ్యాక్సిమం సండే సాటర్డే కంటే వీక్ డేస్లోనే బెటర్, వీకెండ్స్ కంటే. చాలా బాగుందండి. కానీ ఇక్కడ మెయింటెనెన్స్ అయితే అంతగా ఏం లేవండి. ఇక్కడికి మెయింటెనెన్స్ చేయట్లేదు. వాటర్ మెయింటెనెన్స్ అయితే కనుక ఎక్స్ట్రాడినరీ అని. మీరు ఎప్పుడు వచ్చినా కైలాసగిరి నైట్ టైం అయితే ఎలా ఉంటుంది. నైట్ టైం చాలా బాగుంది. మీరు డే టైంలో కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే నైట్ టైం లైటింగ్స్ అవి ఉంటాయి కాబట్టి. బ్యాక్ సైడ్ నుంచి చూసారా, బ్యాక్ సైడ్ లైటింగ్ అయితే హైలైట్గా ఉందండి, చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు ఫ్యామిలీ మెంబర్తో వచ్చినప్పుడు కైలాసగిరి అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో ఉన్న వాళ్ళు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన సబ్స్క్రైబ్ బటన్ అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మీకు రోజు వస్తూ ఉంటాయి. లైక్ చేసి సపోర్ట్ చేయండి.